ఒక్కసారి పుట్టిన తర్వాత పళ్ళొచ్చిన తర్వాత, పాల పళ్ళు ఊడిపోయి పర్మనెంట్ పళ్ళొచ్చిన తర్వాత, ఏ ఏజ్ లోపులో మనం పళ్ళు వరుసని సెట్ చేసుకోవచ్చంటారు? ఇట్స్ ఎ గుడ్ క్వశ్చన్ అంజలి. పాల పళ్ళు ఊడిపోయి పర్మనెంట్ పళ్ళు వస్తూ ఉంటాయి. సో ఒక స్టేజ్లో పాల పళ్ళు పర్మనెంట్ పళ్ళు రెండు కలిపి ఉంటాయి. హ్మ్. సో నీకు గుర్తుందో లేదో మీ పాప నన్ను అరౌండ్ ద ఏజ్ ఆఫ్ 9 to 10 years తీసుకొచ్చారు. అవును. సో దెన్ ఐ టోల్డ్ ఇట్స్ నాట్ ద ఏజ్. కరెక్ట్. సో ఆ ఏజ్ ఏంటంటే అగ్లీ డక్లింగ్ స్టేజ్. అంటే పాల పళ్ళు ఉంటాయి, పర్మనెంట్ పళ్ళు ఉంటాయి. ఆ రెండు కలిసి ఏమవుతుందంటే ఒక రకమైన క్రౌడింగ్ ఉంటుంది, ఎత్తు పళ్ళు ఉంటాయి, గ్యాప్స్ ఉంటాయి, అట్లా డిఫరెంట్ ఉంటాయి. సో ఇవన్నీ పోయి పాల పళ్ళు అన్నీ పోయి పర్మనెంట్ టీత్ వచ్చి ఆ పర్మనెంట్ టీత్లో రూట్స్ కూడా ఫామ్ అయిపోయి ఆ కంప్లీషన్ ఆఫ్ రూట్స్ ఉన్నాక అప్పుడు ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తాం. సో కొంతమందికి ఏమవుతుందంటే డిలేడ్ ఎరప్షన్ ప్రీమోలార్స్ ఉండొచ్చు, కొంతమందికి ఏమో రూట్ ఎపెక్స్ క్లోజ్ అవ్వకపోవచ్చు. సో విల్ టేక్ ద ఎక్స్రేస్ చూసి రూట్ క్లోజ్ అయిందా లేదా, అన్ని పళ్ళు ఎరప్ట్ అయినాయా లేదా, అవన్నీ చూసుకొని స్టార్ట్ చేస్తాము. సో దానికి ఏజ్ అనేది అన్ని టూత్ ఎరప్ట్ అయినాక రూట్స్ క్లోజ్ అయినాక స్టార్ట్ చేస్తే బెటర్.